హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. అంతే ఉత్కంఠభరితంగా కౌంటింగ్ కూడా మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. 753 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇద్దరికి దాదాపుగా సమానంగా ఓట్లు వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇక లెక్కింపు ఇలా జరగబోతుంది. హుజూరాబాద్ మండలంలో మొత్తం 52,877 ఓట్లు పోలు కాగా, ఒకటో రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కించబోతున్నారు. వీనవంక మండలంలో 35,623 ఓట్లు పోలవగా, ఏడో రౌండ్ నుంచి పదో రౌండ్ వరకు ఈ కౌంటింగ్ జరుగుతుంది. జమ్మికుంట మండలంలో 49,378 ఓట్లు పోలు కాగా, 11వ రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండల కౌంటింగ్ జరగబోతుంది. ఇంకా ఇల్లంతకుంట మండలంలో 22,501 ఓట్లు పోలవగా, 16వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లంతకుంట మండల కౌంటింగ్ జరగబోతుంది. కమలాపూర్ మండలంలో 44,907 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 19వ రౌండ్ నుంచి 22వ రౌండ్ వరకు లెక్కింపు జరగబోతుంది. మొత్తంగా 22 రౌండ్లలో 2,05,236 ఓట్లు కౌంటింగ్ జరగబోతుంది. అత్యధికంగా పోలయ్యాయి. 2,05,236 ఓట్లను పోలింగ్ అయిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయిలో ఎవరు గెలుస్తారు అనే ఒక అంచనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిజల్ట్పై అప్పటి వరకు ఒక క్లారిటీ రావచ్చు అని అంచనాలు వేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత తుది ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి 306 కౌంటింగ్ ఇప్పటికే కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు వారి కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా చేరుకున్నారు. ఈసారి చాలా ఉత్కంఠభరితంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఈవీఎం మిషన్లు తరలించే విషయంలో వచ్చిన గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎవరి అభ్యర్థులు వారికి కౌంటింగ్ ఏజెంట్లకు చెప్పి లోపలికి పంపించారు. పూర్తి స్థాయి రిజల్ట్ కోసం 12 గంటల వరకు అయితే వేచి చూడాల్సి ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొని ఉంది.